Hi, all my dear lovely souls. I'm sorry, please forgive me, thank you, I love you. My dear friends, ప్రతి ఒక్కరి జీవితంలో మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ వీడియోలో ఒకటి చెప్తున్నాను. ఏంటంటే మనిషి మనీ ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది. సో అంటారు కదా, ఇక్కడ మనిషి ఒకసారి గమనించండి. మనీ ప్లస్ సి. ఎప్పుడైతే మనిషి మనీ వైపు చూస్తాడో అప్పుడు మనీని అట్రాక్ట్ చేస్తారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనిషి మనీ వైపు చూడట్లేదు. ఎటువైపు ఫోకస్ ఉంది అంటే, ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు సంబంధించిన డబ్బు పట్ల పెట్టుకున్న నెగిటివ్ నమ్మకాలు కావచ్చు, అపోహలు కావచ్చు, థాట్స్ రిలీజ్ చేయడం, ఎమోషన్ అవ్వడం, అవే నెగిటివ్ కన్వర్జేషన్ చేయడం డబ్బుకు సంబంధించి. ఎప్పుడైతే ఇటువైపు చూస్తున్నారో, ఇటువైపు నెగిటివిటీ వైపు ఫోకస్ చేస్తున్నారో, అందువల్లనే మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ నెగిటివ్ అపోహలు, నమ్మకాలు, ఈ ఆలోచనల వల్ల మనీని అట్రాక్ట్ చేసే ఫ్రీక్వెన్సీ లెవెల్ అది తగ్గుతుంది. అందుకే మనీని అట్రాక్ట్ చేయలేకపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, యూ ఫోకస్ ఆన్ మనీ, దెన్ యూ అట్రాక్ట్ మనీ. ఎప్పుడైతే మీరు మనీ వైపు ఫోకస్ చేస్తారో, మనీ వైపు ఫోకస్ చేసి మనీకి మీకు మధ్య లవ్ ఎనర్జీని క్రియేట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ సే ఫస్ట్, ఐ లవ్ మనీ, ఐ లైక్ మనీ, ఐ లవ్ మనీ, ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ, మనీ లవ్స్ మీ, మనీ కమ్స్ టు మీ ఈజీలీ. సో ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ చేసేటప్పుడు మీకు ఒక వైబ్రేషన్స్ వస్తుంది చూడండి, పాజిటివ్లోకి వస్తారు. ఇలా క్రమక్రమంగా ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ మనీకి మీకు మధ్య ఆ లవ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు మనీకి సంబంధించి పాజిటివ్ థాట్స్ రావడం, పాజిటివ్గా ఎమోషన్ అవ్వడం. సో అవి మీకు ఆ విధంగా ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అఫర్మేషన్ అలా చేస్తూ ఉండడం వల్ల. అప్పుడు మీకు సంబంధించి, మనీకి సంబంధించి మీరు ఏదో ఒక కొత్తగా ఒక ఆలోచనలు రావచ్చు. ఆ ఆలోచన ద్వారా మీరు మనీని అర్న్ చేసే అవకాశాన్ని మీరే సృష్టించవచ్చు, లేదా మీరు అట్రాక్ట్ చేయొచ్చు. అఫర్మేషన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎప్పుడు కూడా మీరు మనీకి సంబంధించిన డబ్బు పట్ల పెట్టుకున్న నెగిటివ్ నమ్మకాలు, అపోహాలు ఏవైతే ఉన్నాయో అటువైపు మీరు చూడకండి. అర్థమైంది కదా? I love you, my dear lovely souls. ఇంకా మీరు